ఇది మన హక్కు సమాచారానికి స్వాగతం. ఈ రోజు వార్తలు. కౌశిక్ హరికి మేయర్ మహంకాళి స్వామి గట్టి కౌంటర్. ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తే సహించం. రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మేయర్ మహంకాళి స్వామి తీవ్రంగా స్పందించారు. కార్పొరేటర్లు, పార్టీ నాయకులతో కలిసి మాట్లాడిన ఆయన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాగూర్ పై విమర్శలు చేస్తే ఎట్టి పరిస్థితిలోనూ సహించమని కౌశిక్ హరికి గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. 6 నెలల కాలం నుంచి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక సైకో వ్యక్తి తిరుగుతూ ఉన్నాడు. కౌశిక హరి అనే ఒక సైకో వ్యక్తి గోదావరి ఒడ్లెంబడి, కాలనీ ఓసీపీల ఎంబడి, రామగుండం గుట్టల పొంట చెట్ల పొంట తిరుగుతూ పిచ్చిలు వేసినట్టు ఒక పిచ్చోని మాదిరిగా ఏది పడితే అదే మాట్లాడుతూ ఉన్నాడు. రామగుండం ప్రజలందరికీ కూడా జర అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆ పిచ్చి వ్యక్తి వచ్చి ఎవరితోటి ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడో, ఏం చేస్తూ ఉన్నాడో ఏమీ అర్థం కాకుండా ఒక సైకోలాగా తిరిగి ఈరోజు ఒక పులి వస్తుంది, ఇంకోటి వస్తుంది అని చెప్పేసి ప్రజలు ఎట్లా భయపడతా ఉన్నారో, రామగుండం కార్పొరేషన్ ప్రాంతంలో ఈ సైకో వ్యక్తి వస్తే కూడా ప్రజలందరూ కూడా అట్లా భయపడే పరిస్థితి నెలకొన్నది. దానికి ఉదాహరణనే నిన్నటికి నిన్న కొంతమంది ప్రెస్ మిత్రులందరినీ గోదావరి ఒడ్డుకు తీసుకెళ్లి మురికి నీరు ఇస్తా ఉన్నారు, ప్రజలకు మంచినీళ్లు ఇస్తలేరని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓ దౌర్భాగ్యమైన వ్యక్తి, నీకు ఒకటి చెప్తా ఉన్నావు, నువ్వు నిజంగా సైకో. ఎందుకంటే 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఒక్కరోజు కూడా మంచినీళ్లు ఇవ్వని పరిస్థితి మీ దరిద్రమైన పరిస్థితి. 10 సంవత్సరాలంతా మీరు అధికారంలో ఉండి ప్రజలకు మంచినీళ్లు ఇవ్వకుండా, స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వకుండా మీరందరూ ఏం పీకినరా అని అడుగుతా ఉన్నాం. మీ కోరుగంటి చందర్కు సోయి ఉండదు, అంతకుముందున సత్యనారాయణకు ఆయనతో సోయి ఉండదు. 10 సంవత్సరాల నుంచి ఎందుకు మంచినీళ్ళు ఇవ్వలేదు మీరు? ఇదే జిఎం ఆఫీస్ ముందట, సింగరేణి జిఎం ఆఫీస్ RG1 ముందట ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ప్రజలకు మంచినీళ్లు ఇవి అందించండి, ఈ మురికి నీరు ఇవ్వద్దని ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసిన పరిస్థితి. గత 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడన్నా జిఎం ఆఫీసు ముందట ప్రజలు కానీ లేకపోతే ఇతర సంఘాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరన్నా ఒక ధర్నా కానీ ఒక రాస్తారోకో కానీ ప్రజల తరపున కానీ ఏదన్నా వేరే పార్టీల తరపున కానీ జరిగిందా అని చెప్పేసి మేము ప్రజలను అడుగుతూ ఉన్నాం. ఈరోజు ప్రజలందరికీ కావలసిన స్వచ్ఛమైన మంచినీరు అటు సింగరేణి ప్రాంతం నుంచి అలాగే మున్సిపల్ నుంచి కూడా ఒక సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రతిరోజు కూడా మంచినీళ్ళు అందిస్తూ ఉన్నాం. అంతకుముందు ప్రజలే స్వచ్ఛందంగా వాటర్ బాటిళ్లలో మురికి నీళ్లు తీసుకొని వచ్చి సింగరేణి ఆఫీస్ ముందట ధర్నా చేశారు. 2 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఒక్కరు కూడా మంచినీళ్ళు వస్తలేవు, మురికి నీళ్ళు వస్తూ ఉన్నాయని చెప్పేసి ఎవరు కూడా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి కానీ, ధర్నాలు చేసిన పరిస్థితి కానీ, సింగరేణి అధికారుల దగ్గరికి పోయి మాట్లాడిన పరిస్థితి కానీ లేదు. ఈరోజు ఒక రుమాలు చుట్టుకొని 10 మందిని ఎంబడేసుకొని పిచ్చిలేసిన లేక పూర్తి ఆ ఓట్ల పంట. రామగుండం నగరంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, వాటిని చూసి ఓర్చుకోలేక కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నగరంలో రోడ్ల నిర్మాణం, డ్రైనేజ్ వసతి అభివృద్ధి, అలాగే ITI ATCగా రూపాంతరం చేసి పనులను ఎమ్మెల్యే నాయకత్వంలో వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అసలు నువ్వు ఏం చేస్తా ఉన్నావు? నీ ఉద్యోగం ఏంటిది? నీ ఆర్థిక పరిస్థితులు ఏంటిది? నీ కుటుంబాన్ని నువ్వు ఎట్లా పోషించుకుంటున్నావు? నీకు ఆర్థికంగా ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో చెప్పు. మేమందరం కూడా ఏ పనులు చేస్తా ఉన్నామో, మా బిజినెస్లు ఏంటో మేము కూడా చివరిసరికి వచ్చి చర్చ పెట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఏం పని చేసుకుంటా ఉన్నాం, మా భార్య పిల్లలను సాదుకునేందుకు, పిల్లల ఫీజులు కట్టుకునేందుకు మేము ఏం చేస్తానో అని చెప్పు. నువ్వేం చేస్తానో 30 ఏళ్ళ నుంచి నువ్వు కూడా చెప్పు. కబ్జాలు చేసుడు, బూడిద అమ్ముకున్నాడు, ఇసుక అమ్ముకున్నాడు, మట్టి అమ్ముకున్నాడు తప్ప నువ్వేం చేస్తా ఉన్నావో చెప్పు. నువ్వు అదే పని చేస్తావు, మీ మాజీ ఎమ్మెల్యే చందర్ అదే పని చేస్తాడు, మీ హరీష్ రెడ్డి అన్నట్టు సైకో లెక్క మారి వచ్చేసి మిమ్మల్ని ఇద్దరిని డ్యామేజ్ చేయాలని ఆయన దిక్కు తిరుగుతూ ఉంటాడు. అంటే మీరు చేసిన పనులు వీళ్ళు ఏదైతే ఇన్ని రోజులు ఇసుక మాఫియా, బూడిద మాఫియా, మట్టి మాఫియా చేసిండ్రో మిగతా వాళ్ళు కూడా అదే మాదిరిగా చేస్తారని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నావు, బిడ్డ ఖబర్దార్, హెచ్చరిస్తా ఉన్నాం. ఇక నుంచి హెచ్చరికలు ఉన్నాయి. తర్వాత జరిగే పరిణామాలకు మీరే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది. మీరు చేసిన
లంగ పనులు దొంగ పనులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు చేయరు. నిజాయితీగా నిబద్ధతగా ఒక మంచి హృదయంతో మంచి ఆలోచనతోటి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా సేవ చేయాలనే ఒక సంకల్పంతో ఈ ప్రాంతాన్ని ఒక విద్యా హబ్గా ఒక మెడికల్ హబ్గా ఒక వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో లేని విధంగా దాదాపుగా 38 మంది కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు గెలవడం జరిగింది. గత 2 సార్లు మీరు అధికారంలో ఉంటే ఎవరు 10-12. ఇకపై అసత్య ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు మేయర్. ప్రజల అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే ప్రజలే తిప్పికొడతారని స్పష్టం చేశారు.